ప్రతిరోజు కొన్ని వేల మంది రైళ్లలో ప్రయాణాలు చేస్తుంటారు. సుదీర్ఘ ప్రయాణాలు చేసేవారు రైళ్లలో దొరికే ఆహారాన్ని తింటుంటారు. ఆ ఆహారం నాణ్యతపై తరచుగా ఫిర్యాదులు వస్తూ ఉంటాయి. ఎన్ని ఫిర్యాదులు అందినా మళ్లీ అలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వందే భారత్ రైళ్లలో అందించే ఫుడ్ పై కూడా తరచుగా తీవ్ర విమర్శలొస్తున్నాయి. ఇటీవలి ఆకాష్ కేసరి అనే ప్రయాణికుడు తనకు రైల్లో సరఫరా చేసిన ఆహారం పాచిపోయిందని చెప్తూ వాటి ఫోటోలను ఎక్స్లో పంచుకున్నారు. ఈ విషయంపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. తాజాగా అలాంటి ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. శుభేందు కేసరి అనే వ్యక్తి ఈ నెల 1వ తేదీన కమలపాటి నుంచి జబల్పూర్ జంక్షన్ వరకు వందే భారత్ రైల్లో ప్రయాణించాడు. ప్రయాణ సమయంలో ఐఆర్సీటీసీ నుంచి ఫుడ్ ఆర్డర్ చేశాడు. కొద్దిసేపటికి ఫుడ్ ప్యాకెట్ వచ్చింది. దానిని తెరిచి చూడగా ఆహారంలో చచ్చిన బొద్దింక కనిపించింది. షాక్ అయిన శుభేందు వెంటనే ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సోషల్ మీడియా ద్వారా రైల్వే శాఖకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై ఐఆర్సీటీసీ వెంటనే స్పందించింది. సదరు ప్రయాణికుడికి ఐఆర్సీటీసీ క్షమాపణలు చెప్పింది. ఆహారాన్ని సప్లై చేసిన సర్వీస్ ప్రొవైడర్కు భారీ జరిమానా విధించినట్లు తెలిపింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకున్నామని పేర్కొంది. అయితే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చాలా మంది విమర్శలు చేస్తున్నారు. ఎన్ని ఫిర్యాదులు చేసినా రైళ్లలో ఫుడ్ పరిస్థితి మారదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.